హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 4 వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ముందుగానే. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆనియన్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా 3/4 కేజీ చిక్కుడుకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకొని ఆనియన్ వేగిన తర్వాత చిక్కుడుకాయలని వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి సాల్ట్ మొత్తం కలిసేలా. బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చిక్కుడుకాయ మగ్గేంత వరకు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇంకొంచెం మగ్గాలండి. చిక్కుడుకాయ మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చేత్తో మ్యాష్ చేసేసానండి, అలా అయినా సరే చేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి టమాటో మగ్గేంత వరకు ఒక 5-6 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఉప్పు కారం వేసాం కదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని జస్ట్ చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయకపోయినా కాయగూరలు ఏవైనా సరే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఉడికిపోతాయండి. నేను జస్ట్ వేస్తున్నాను. మనం టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను అంతే. వేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమే. రెడీ అయిపోయిందండి కర్రీ. దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి కర్రీని తీసుకుందాం. ఈ చిక్కుడుకాయల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్కి చాలా మంచిది. రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ టమాటో కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.